రెండు విషయాలను నేను ప్రగాఢంగా నమ్మమంట. ఒకటి, అమ్మను ప్రేమిస్తే, మహిళను గౌరవిస్తే ఆ సమాజం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే విద్యలో మనము ఉంచవలసినటువంటి కొన్ని విషయాలు, ముఖ్యంగా ఇవాళ మనము ఒక గతాన్ని గుర్తు చేసుకుంటే, భగత్ సింగ్ ఆయనకి ఉరిశిక్ష పడినప్పుడు ఆయన తండ్రి వచ్చి, బిడ్డ నిన్ను నేను కాపాడుకోవాలి, నేను గనక వెళ్ళి బ్రిటిష్ వాళ్ళను క్షమాభిక్ష అడిగితే నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష తప్పుతుంది, నువ్వు బయటికి రాగలవు అంటే ఆయన చెప్పినటువంటి మాట ఒకటే, నాన్న ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎవ్వడికి రానటువంటి అవకాశం, నా దేశం కోసం చనిపోయేటటువంటి మరణ శిక్షను నేను ఆహ్వానిస్తున్నా, నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, నేను నీ పుత్రుడిగా ఉన్నందుకు నువ్వు కూడా గర్వపడు నాన్న అని చెప్పినటువంటి ఉత్తేజకరమైనటువంటి పాఠాలు ఇవాళ లేవు, విషయాలు లేవు. అలాగే మహిళలు కూడా నిజాం నిరంకుశ పాలనకు నడుం కట్టి, గోచి బిగించి, వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ వచ్చి చేసినటువంటి ఉద్యమాలు, కమ్యూనిస్టు నాయకురాళ్ళు మహిళలు ఉన్నారు. గఫూర్ గారు, మీకు ఆ చరిత్ర తెలుసు, కానీ ఇవాళ యువతకు అది తెలియదు. ఆ తెలిసే అవకాశం ఇవాళ విద్యలో లేదు. వాట్ టు సే? ఈ మార్పు రావాలంటాను. వాస్తవంగా రాజేంద్ర గారు, వాస్తవం అది. అంతేకాదు, చాలా కలుషితమైనటువంటి భావజాలాన్ని చొప్పిస్తున్నారండి విద్యలో కూడా. ప్రజలను మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో విభజించే, మేము భారతీయులని గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి స్థానంలో కాదు, నువ్వు ఫలాని మతం, నువ్వు ఫలాని మతం అనే పద్ధతులు కూడా చీలుస్తున్నారు. విద్యా వ్యవస్థను కూడా కలుషితం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చాలా పెద్ద బాధ్యత ఉంది సార్. చెప్పుకున్నంత అది దాదాపు మనకు నిద్ర లేనంత బాధ్యత ఉంది. కాబట్టి చాలా పెద్ద టాస్క్ మన మీద ఉంది. అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీలాంటి, ఎందుకంటే నేను చాలా మంది జర్నలిస్ట్ చూశాను, కానీ ఎవరిలో ఇప్పుడు ఆ వాల్యూస్ మిగలడం లేదు సార్. ఒకప్పుడు చాలా గొప్పగా అనుకునే వాళ్ళు కూడా ఈరోజు ఆ విలువలని పక్కన పెట్టేసినారు. అటువంటి పరిస్థితిలో రాజేంద్ర గారు కనపడుతున్నారు. అట్లాంటి పరిస్థితిలో కమ్యూనిస్టులు ఆడాడ కొంతమంది ఉన్నారు. ఏమైనప్పటికీ ఉండే బాధ్యత మన భుజస్కంధాల మీద వేసుకొని మన వంతు కృషి మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్. ఎస్, అలాగే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలలుగా చూస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, కల్తీ నెయ్యి, ఒక దేవుడి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం, అలాగే మతాలను పెంచుతూ, అలాగే విభజన తీసుకొస్తున్నటువంటి వ్యవహార శైలి మనం గమనిస్తున్నప్పుడు, నిన్న మొన్న హోలీ సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి ఒక దుర్ఘటన, ఇది మతాల మధ్య చిచ్చులాగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. అసలు ఇవాళ భారతదేశంలో హిందూ ముస్లిం అనేటటువంటి విభజన ఏదైనా ఉన్నదా? ఇద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఈ మతాల మధ్య సంఘర్షణ కనపడుతోందా? లేదే, కనపడదే. కలిసిపోయినటువంటి భావజాలం ఉన్నప్పుడు ఇవాళ ఒక హత్య జరిగితే, ఒక హిందువుని చంపారు అన్నటువంటి మరొక మతం మీద వేస్తున్నటువంటి ఒక మరక అంటారా? ఆ ఉద్రేకమైనటువంటి ఆ హత్య చేసినటువంటి వాళ్ళు కిరాతకులే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ మతం కళ్ళతోటి చూడొద్దు అంటున్నా. చివరిగా, ముగింపుగా, మీలాంటి పెద్దలు ఇవాళ సమాజంలో ఇలాంటి కల్మషం రాకుండా ఉండేదానికి జరిగిన సంఘటన మీద మీ కామెంట్ ఆహ్వానిస్తున్నావు గఫూర్ గారు. సార్, ఒకటి, ఇప్పుడు మీరు, మీ తల్లిదండ్రులు హిందువులు కాబట్టి మీరు హిందువుగా అయినారు. నా తల్లిదండ్రులు ముస్లింలు కాబట్టి నేను ముస్లింగా నా పేరు పెట్టినారు. పుట్టిన శిశువుకు తను ఎవరికి పుడుతున్నాను, ఏ మతంలో పుడుతున్నాను తెలియదు సార్. పుట్టిన తర్వాతనే మనకి మతాలు, కులాలు తప్ప, పుట్టక ముందు శిష్యులందరూ ఒకే రకంగా తల్లి గర్భం నుంచి వచ్చారు. నేను చెప్పేది ఏమిటంటే, మనమంతా భారతీయులం, జాతి మంది, భారత జాతి. భారతదేశంలో ఉండేటువంటి అందరు ప్రజలు సమానులు, సమానంగా మనం బతకాలి, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. మతం అనేది వ్యక్తిగతం. మీరు దేవుణ్ణి ఆరాధించుకోండి, ఏ దేవుణ్ణి ఆరాధించుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఈ నెయ్యి ప్రస్తావన వచ్చింది కాబట్టి కొన్ని ఛానల్స్కు నేను రానని చెప్పానండి. అయ్యా, ఒకసారి 2 సార్లు రోజు ఇదేందండి నెయ్యి, దానికి ఏంటి, క్రైస్తవులు కాబట్టి చేసినారు. ఇప్పుడు 36 మంది అరెస్ట్ అయిన వాళ్ళు క్రైస్తవులా? 36 మంది సిబిఐ వాళ్ళు నోటిఫై చేసిన వాళ్ళందరూ క్రైస్తవులా? కాదు కదా. కాబట్టి ఇక్కడ క్రైస్తవుడా హిందువా కాదు, లాభార్జన, డబ్బు సంపాదించుకోవాలా.
ఆ రకంగా స్వామివారికి కావచ్చు, భక్తులకు కావచ్చు, ఎవరికైనా అన్యాయం చేసుకొని డబ్బు సంపాదించాలనేటువంటి ఒక చెడు ఆలోచనే ప్రేరేపించింది అక్కడ. ఇక్కడ కూడా ఒక దుర్మార్గుడు ఎవడైనా ఒక హత్య చేసిండొచ్చు, దానికి మతంకి ఏం సంబంధం సార్? వాడు ఫలానా మతం కాబట్టి అందరూ నేరస్తులే ఎట్లయితారు? కాబట్టి మనం జాతీయ భావాన్ని పెంపొందించాలా. మత సామరస్యం, మతం ఏదైనా కులం ఏదైనా మనమంతా భారతీయులం అనేటువంటి ఆ స్ఫూర్తి అది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అందరం కష్టపడాల్సినటువంటి. Yes. అయితే దురదృష్టం ఏంటంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నారు దాన్ని, Yeah. రాజకీయాల కోసం పెంచుతున్నారు. వాళ్ళు దేశ భవిష్యత్తును వాళ్ళు కాపాడలేరు సార్. నేను గ్యారెంటీ చెప్తాను. నేను ఈ జాతిని చీల్చేవాడు ఎవడు ఈ జాతి రక్షించలేడు. ఈ భారతదేశంలో మత చిచ్చు రగిల్చేవాడు ఎవడు కూడా జాతీయ నాయకుడిగా పనికిరాడని నా అభిప్రాయం. కాబట్టి జాతీయ స్ఫూర్తిని మనం పెంపొందించాలి. ఎస్ గఫూర్ గారు, మనం చేసినటువంటి చర్చలో ముఖ్యమైనటువంటి అంశాలు, ఒకటి విద్య వైద్యం ప్రజలకు ఉచితంగా ఉండాలి, అలాగే సహాయకారిగా ఉండాలి, అలాగే డెవలప్డ్ కంట్రీస్లో మీరు చెప్పినట్టుగా ఎలాంటి అభివృద్ధి చెందినటువంటి వైద్య విధానాలు అందాలో ప్రజలందరికీ అందించాలి. అట్ ద సేమ్ టైం రైతు గురించి ఆలోచించాల్సిన ప్రాథమికమైనటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. రెండోది, మహిళలను గౌరవించేటటువంటి వ్యవస్థను పెంచాలి. నేను అన్నానే, అమ్మను ప్రేమించిన వాడు దేశం మొత్తాన్ని ప్రేమించినంత దానికంటే కూడా ఎక్కువ. ఆ ప్రేమ అనేది ఆ కణంలో పెరిగినటువంటి ఒక గొప్ప ఉత్తేజపూరితమైనది, అలాగే విలువైనది కూడా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిని ప్రభుత్వం ప్రాథమికంగా బాధ్యతగా తీసుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే. అలాంటి నాయకులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానం పలకాలంట. అలాగే కమ్యూనిజానికి సంబంధించి కూడా చివరిగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఎన్ని పదవులు ఉన్నాయనే కంటే కూడా ఎన్ని సమస్యల మీద వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అన్న దాని మీద వివేకానందుడు అన్నట్టుగా 10 మంది ఉక్కు స్వభావం ఉన్నటువంటి 10 మంది యువకులు ఉన్నా సరే దేశ చరిత్రను మార్చగలను అన్నటువంటి ఆ వాక్ ఏదైతే ఉన్నదో, 10 మంది కమ్యూనిస్టులు ఉన్నా సరే రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రను తప్పకుండా నిలబెట్టి అభివృద్ధి వైపు నడిపించగలిగేటటువంటి శక్తి ఉంటుంది అని భావిస్తూ, నమ్ముతూ, ఇంతసేపు మీరు అనేక విషయాలను మాట్లాడింది మన ఇద్దరం సీరియస్గానే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఈ ప్రయత్నం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుందని జనం అర్థం చేసుకోవాలని, కలిసి నడవాలని ఆశిస్తూ ముగిస్తూ, నమస్తే గఫూర్ గారు. మీ రాజేంద్ర.